మంగ్లీకి ఏమైనా జ్ఞానం ఉంటే ఇలాంటి పాట ఇంత దరిద్రమైనటువంటి పాట తీసుకుంటున్నందుకు అసలు మంగ్లీని అసలు సినిమాలో ఇంత నికృష్టమైనటువంటి పాటను పెట్టినందుకు మాత్రము నమస్కారం, నేను శ్రీకాంత్ శర్మ. హిందూ ధర్మచక్రం ఛానల్కి స్వాగతం. ఆధ్యాత్మిక సమాచారం కోసము, ధర్మానికి సంబంధించినటువంటి విషయాల కోసము హిందూ ధర్మచక్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మంగ్లీ మనందరికీ తెలిసినటువంటి సింగర్. ఇప్పుడు బాలీవుడ్లో పాట పాడడానికి మంగ్లీకి ఒక అవకాశం వచ్చింది. ఏ సినిమాలో పాడింది అంటే అది డెవిల్ అని ఓ సినిమా. అందులో సంజయ్ దత్ ఉన్నాడు. ఈ సినిమాలో ఒక పాట పాడింది. రాక రాక వచ్చినటువంటి అదృష్టం, ఆదిలోనే హంసపాదం అన్నట్టుగా ఈ పాట మీద ఇప్పుడు సోషల్ మీడియా అంతా కూడా రచ్చ అవుతుంది. దీని మీద కంప్లైంట్లు ఇవ్వడము, మొత్తానికి ఈ పాటను యూట్యూబ్ నుంచి బ్యాన్ కూడా చేయడం అనేటువంటిది జరిగింది. ఏంటి అసలు ఆ పాటలో ఉన్నటువంటిది ఏంటంటే పరమ బూతు సాహిత్యం. అసలు సినిమా అంటేనే బూత్కి కేర్ ఆఫ్ అడ్రస్. అంటే అన్ని సినిమాలు అలాగే ఉంటాయా అంటే అన్ని సినిమాలు కావు. ఎక్కువ శాతం మాత్రం బూత్కి కేర్ ఆఫ్ అడ్రస్. అశ్లీలత అనేటువంటిది సినిమాలో అధికంగా కనిపించేటువంటిది. అడపాదడప అప్పుడప్పుడు ఓ 10% సినిమాలు, మంచి కుటుంబ కథా సినిమాలు, మంచి సాహిత్యము, విలువలు కలిగిన సినిమాలు అప్పుడప్పుడు వస్తుంటాయి. ఇక సాహిత్యం విషయానికి వస్తే కనుక అసలు ఇప్పుడు వచ్చేటువంటి ఏ సినిమాల్లో కూడా సాహిత్యానికి ఎప్పుడో కూడా తిలోదకాలు వదిలేశారు. ఇది బాలీవుడ్ను కూడా పాకింది. అప్పుడెప్పుడో చోలీకే పీచే క్యా హై అనేటువంటి ఒక పాట వచ్చినప్పుడు అప్పుడు కూడా బాగా దుమారం జరిగింది. ఇంత నీచంగా సాహిత్యం రాస్తారా అని చెప్పేసి. ఇప్పుడు అదే తీరుగా ఇప్పుడు ఈ సినిమా ఏదైతే డెవిల్ అనేటువంటి సినిమా ఉందో, సంజయ్ దత్తో ఇంకోరెవరో నటించిన సినిమా, ఈ సినిమాలో ఒక పాట సర్కే చునరే అనేటువంటి ఒక పాట. ఈ పాటలో పరమ బూతు సాహిత్యం ఈ పాటలో. అయితే ఈ పాట పాడినటువంటిది మంగ్లీ. అసలు ఆ పాట ఏంటి, ఆ సాహిత్యం ఏంటి అనేటువంటిది చూడడానికంటే ముందుగా చిన్నపిల్లలు ఉంటే దయచేసి ఈ వీడియో చిన్నపిల్లలు చూడకండి, స్కిప్ చేయండి. పెద్దవాళ్ళు మాత్రము చూడండి. అసలు ఆ పాటలో ఉన్నటువంటి సాహిత్యం ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. అది సర్కే సర్కే పాట. ఇందులో సాహిత్యము హిందీ వచ్చినటువంటి వాళ్ళకు మాత్రము అర్థమవుతుంది. హిందీ రానటువంటి వాళ్ళ కోసము దేని తెలుగులోకి మాత్రం నేను ట్రాన్స్లేట్ చేయను. కాకపోతే ఈ సాహిత్యం స్పష్టంగా మీకు వినబడి ఉండకపోవచ్చు. అందులో సాహిత్యం పదాలు ఏమున్నాయంటే పెహలే ఉఠాలే, అందర్ ఓ డాలే, నీచే ఎక్ బూంద్ నా గిరాయే, ఖాళీ కర్కే నికాలే, ముజ్పే నా గిరానా ముझे लगता है डर, भेद खुल जाए ना संभल के जाना घर, చూసేగా యా చాటేగా జో కరేగా కర్, తేరీ బాటిల్ పే నా పడే కిసీకి భీ నజర్. ఇది అందులో ఉన్నటువంటి సాహిత్యం. పరమ బూతు సాహిత్యము ఇది. నీచ నికృష్టమైనటువంటి సాహిత్యం ఇది. హిందీ వచ్చినటువంటి వాళ్లకు అర్థమవుతుంది. ఇది డబుల్ మీనింగా కాదు, సింగిల్ మీనింగే, పరమ బూతు. అయితే పాట పాడినటువంటిది మంగ్లీ, మన తెలుగింటి ఆడబిడ్డ. మంగ్లీ అనగానే తెలుగుతనానికి, తెలంగాణకి ఒక అంబాసిడర్ లాంటి అమ్మాయి, తెలంగాణకి ఒక పట్టుకొమ్మ లాంటి ఒక అమ్మాయి, తెలంగాణ ముద్దు బిడ్డ అన్నట్టుగా కనిపిస్తుంది మంగ్లీ. మంగ్లీ అంటేనే ఆ కట్టు బొట్టు ఆహార్యము. తను పాడేటువంటి పాటలు కూడా ఎప్పుడు కూడా చక్కగా ఎంచుకొని పాడేటువంటి పాట. మంచి అద్భుతమైనటువంటి సింగర్ తను. పాడేటువంటి పాటల్లో కూడా ఎక్కువ వరకు సాహిత్యం మంచిగా ఉన్నటువంటి పాటలు పడుతుంది. అదేవిధంగా భక్తి పాటలు కూడా అడపాదడప శివుడి పైన చాలా పాడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. బాయిలోనే బల్లి పలికినటువంటి ఒక పల్లెటూరి పాటకు కూడా చాలా ప్రైజ్ తీసుకొచ్చింది ఈ మంగ్లీ. ఇప్పుడు ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఈ పాట ఎప్పుడైతే యూట్యూబ్లో రిలీజ్ అయ్యిందో, ఇది మంగ్లీ పాడింది అని తెలిసిందో, ఇప్పుడు సోషల్ మీడియా అంతా కూడా మంగ్లీ మీద దుమ్మెత్తి పోస్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఈ మంగ్లీ మీద విరుచుకుపడుతున్నారు.
మంగ్లీకి కళ్ళు నెత్తికెక్కాయి, మంగ్లీకి అహంకారం పెరిగిపోయింది, మంగ్లీకి బుద్ధి లేదా, మంగ్లీకి సిగ్గు లేదా అనుకుంటూ ఇష్టం వచ్చినట్టుగా వీడియోలు చేసేస్తున్నారు. అంటే ఎవడి ఛానల్ వాడిది కదా, ఇష్టానుసారంగా మాట్లాడేయచ్చు. సో ఇప్పుడు మంగ్లీ విషయానికి వస్తే గనక నిజంగా మంగ్లీ ఈ పాటని ఎంచుకునేటువంటి విషయంలో తప్పు చేసింది, ఇది కాదనలేం. మంగ్లీది ముమ్మాటికి పొరపాటే. బాలీవుడ్లో అవకాశం వచ్చింది అనేటువంటి ఆ తొందరలోనో ఏంటో మాటిచ్చి ఈ పాట పాడినట్టుగా ఉంది. మంగ్లీకి హిందీ రాదా అంటే మంగ్లీకి హిందీ వచ్చి ఉండవచ్చు. అసలు ఎవరైనా మనం పాట పాడేటప్పుడు పాటకు సంబంధించిన సాహిత్యం ఏంటి అనేటువంటిది కూడా సింగర్ ఖచ్చితంగా తెలుసుకునే ప్రయత్నమే చేస్తారు. మంగ్లీ ఆ దిశలో ప్రయత్నం చేసిందా లేదా తెలియదు, కానీ పాట పాడి మాత్రము విమర్శకులకు అవకాశాన్ని ఇచ్చింది. ఈ విషయంలో మంగ్లీ ఆ పాటను ఎంచుకోవడము, ఇంత మంచి క్రెడిబిలిటీ ఉన్నటువంటి మంగ్లీ తనకున్నటువంటి గుడ్ విల్ అంతా కూడా ఒక్క పాటతో పొడగొట్టుకునేటువంటి విధంగా అయ్యింది. అంటే అదేదో సామెత చెప్పినట్టుగా సప్త సముద్రాలు ఇది ఏదో ఇంటి పిల్ల కాలువలో పడ్డట్టుగా మంగ్లీ పరిస్థితి అయింది. ఇది మంగ్లీ చేసినటువంటి ముమ్మాటికి పొరపాటే. కానీ ఇప్పుడు సోషల్ మీడియా అంతా కూడా మంగ్లీని ఏకిపారేస్తుంది. అసలు మంగ్లీ చేసినటువంటి తప్పిదం చాలా స్వల్పం. మంగ్లీ ఏ విధంగా పైకొచ్చింది అనేటువంటిది ఒకసారి ఆలోచించాలి. ఒక చిన్నపాటి పూరి గుడిసెలో పెరిగినటువంటి పిల్ల మంగ్లీ తన చెల్లెలు, తమ్ముడు వీళ్ళను తీసుకొని అమ్మా నాన్న పొలానికి వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో వంట చేసి అమ్మా నాన్నలకు సర్ది కట్టి చెల్లిని తమ్ముడిని తయారు చేసి వాళ్ళను తీసుకొని అమ్మా నాన్న ఏ పొలంలో అయితే పనిచేస్తున్నారో అక్కడికి వెళ్ళి వాళ్ళకు సర్ది మూట ఇచ్చేసి అక్కడి నుంచి స్కూల్కు వెళ్ళేటువంటిది మంగ్లీ. చిన్న పూరి గుడిసెలో ఉండేటువంటిది. భగవంతుడు ఇచ్చినటువంటి ఒక వరము ఆమెకు పాడడం అనేటువంటిది, ఆమె గొంతు ఆమెకు ఇచ్చినటువంటి భగవంతుడు ఇచ్చిన వరం. దీన్ని గుర్తించినటువంటి ఆ పాఠశాలలో ఉన్నటువంటి కొంతమంది ఉపాధ్యాయులు మంగ్లీకి ఇలాంటి జీవితాన్ని ఇచ్చారు. మంగ్లీ కష్టపడి పైకొచ్చింది. ఇంత కష్టపడి పైకొచ్చినటువంటి ఈ వ్యక్తిని ఒక చిన్నపాటి పొరపాటుతో చంపేస్తారా? మంగ్లీ జీవితాన్ని నాశనం చేస్తారా? ఎవరు తప్పు చేయట్లేదా? మీరెవరు వీడియోలో చేసేటువంటి వాళ్ళు ఎవరు కూడా అదేదో సినిమాలో కవి చెప్పినట్టుగా, ఎన్నడూ నేరం చేయని వాడే ముందుగా రాయి విసరండి, మీలో నేరం చేయని వాడే ఆ రాయి విసరండి అన్నాడు. అందరూ శుద్ధపూసలే మరి. మంగ్లీని ఇట్లాంటి పొరపాటును మంగ్లీ చేసినందుకు మనం ఎవరం కూడా సహించలేము, మనం అందరం బాధపడతాం కనుక మంగ్లీకి మనం హితవు చెప్పాలి. అమ్మ, నువ్వు చేసింది పొరపాటు, భవిష్యత్తులో ఇలాంటి సాహిత్యం ఉన్నటువంటి పాటలు ఎప్పుడు ఎంచుకోకు, మీ మీద మాకు మంచి అభిప్రాయం ఉంది, నువ్వంటే మాకు చాలా గౌరవము కనుక ఇలాంటి పాటలు భవిష్యత్తులో ఎంచుకోకు తల్లి, ఒకవేళ ఎంచుకుంటే నీ కెరీర్ పాడవుతుంది అని మనము సలహా ఇవ్వచ్చు, హితవు చెప్పొచ్చు. ఎందుకంటే మంగ్లీని మన ఇంటి బిడ్డగా, మన ఆడపడుచుగా భావిస్తాం కనుక హితవు చెప్పొచ్చు. చేసినటువంటి పొరపాటును మనం సరిదిద్దొచ్చు. అలా చేయాలి కానీ ఏదో గోహత్య చేసినంత పాపంగా, ఒక టెర్రరిస్టు చేసినంత పాపంగా, అరే దేశంలో ఎన్నో సమస్యలు ఉన్నాయిరా, అక్కడ ఎవడో ఒక చిన్న బెలూన్ పడినందుకు ఒక హిందువును కొట్టి చంపేశారు. ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి. మోనాలిసా అనేటువంటి ఒక అమ్మాయిని లవ్ జిహాద్కు గురి చేశారు, ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్నాడు ఒక ముస్లిము. ఇలాంటివి దేశంలో చాలా జరుగుతున్నాయి. అలాంటి వాటి మీద మీ ఫోకస్ పెట్టండి. మంగ్లీ చేసినటువంటి చిన్న పొరపాటు వాటిని సవరించండి, హితవు చెప్పండి. కానీ కెరీర్ నాశనం చేసేట్టుగా వీడియోలు చేస్తే ఎట్లా? మీరు తప్పులు చేస్తారు. తప్పు చేయువాడు తండోపదండము నుర్విజనముకెల్లా నుండు తప్పు చేయువాడు తన తప్పులు ఎరుగరు విశ్వదాభిరమ్మ వినురవేమ అన్నాడు వేమన. తప్పు చేసినటువంటి వాడు తన తప్పు తెలుసుకోడు, ఇతరుల తప్పులు మాత్రమే వెతుకుతూ ఉంటాడు. మంగ్లీ చేసినటువంటిది పొరపాటు, దాన్ని సవరించాలి అంతే. కానీ మంగ్లీ కెరీర్ నాశనం చేసేటువంటి హక్కు మనకు లేదు. ఎందుకంటే షీ వాజ్ నాట్ బార్న్ విత్ ఏ సిల్వర్ స్పూన్. ఎంతో కష్టపడి ఒక్కొక్క ఇటుకరాయి పేర్చుకుంటూ ఈ స్థాయికి వచ్చింది. ఇలాంటి వాళ్ళను కాలు బట్టి కిందికి లాగకూడదు. ఏదైనా చిన్నపాటి పొరపాటు చేస్తే చేయి పట్టుకొని పైకి లాక్కోవాలి, సవరించాలి. అది అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. ఇలాంటి విషయాల్లో చాలామంది ఇలా ఒక వ్యక్తి ఏదైనా పొరపాటు చేస్తే పూర్తిగా కెరీర్ పాడయ్యేటువంటి విధంగానే చాలామంది యూట్యూబర్లు వీడియోలు చేస్తున్నారు. అలాంటి వారు దయచేసి అలాంటి ప్రయత్నాలు మానుకోండి. ఎవరైనా సరే, కేవలం మంగ్లీ అనేటువంటి విషయమే కాకుండా ఎవరైనా సరే చిన్నపాటి పొరపాటు ఎప్పుడైనా మీ దృష్టికి వస్తే వాటిని సవరించండి, కానీ నాశనం చేయకండి. ఇది మంగ్లీ విషయంలో నేను ఇచ్చేటువంటి పిలుపు. అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను. మరి ఈ వీడియో పైన మంగ్లీ చేసినటువంటి ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేస్తారని కోరుకుంటున్నాను. మీ అభిప్రాయము, మీ సూచనలు, మీ సలహాలు చాలా అవసరము. మీ స్పందన అనేటువంటిది మన ఛానల్కి చాలా అవసరము.
చూసి వెళ్ళిపోవడం కాదు, మీ స్పందన చాలా అవసరం. దయచేసి కామెంట్ రూపంలో స్పందించండి. నచ్చితే లైక్ చేయండి. వీడియో నచ్చితే ఎందుకు నచ్చింది చెప్పండి. వీడియో నచ్చకపోతే ఎందుకు నచ్చలేదని కూడా కామెంట్ చేయండి దయచేసి ప్లీజ్. ఇతరులతో కుదిరితే షేర్ చేసుకోండి. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. దేశాన్ని కాపాడుకుందాం, ధర్మాన్ని కాపాడుకుందాం. ఎందుకంటే ఈ దేశం మనది, ఈ ధర్మం మనది. జై హింద్, జై భారత్, వందే మాతరం. నమస్తే.